మెడ మీద పేరుకుపోయిన మొండి నలుపును వదిలించుకోవటానికి ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాల చిట్కాలు పాటించి ఉంటారు. కానీ ఈరోజు నేను చూపించేది డిఫరెంట్. ఇది జస్ట్ టిప్ మాత్రమే కాదు. నా మెడ మీద నలుపుని లైవ్లో ఎలా క్లీన్ చేసుకున్నానో చూపిస్తాను. ఒక్క వాష్లోనే రిజల్ట్ చూసి మీరు షాక్ అయిపోతారు. చాలా మంది అక్క మేము టిప్స్ వాడుతున్నాం కానీ రిజల్ట్ రావటం లేదు అని అడుగుతున్నారు. మీరు చేసే ఒక చిన్న తప్పు వల్లే అలా జరుగుతుంది. ఆ తప్పేంటో చెప్తూనే ఈరోజు ఒక పవర్ఫుల్ ప్యాక్ని ఎలా వాడాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. మీ మెడ నల్లగా ఉండి మీరు డ్రెస్సులు వేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే ఈ 5 నిమిషాల వీడియో మీకు కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. సో అన్నీ కూడా న్యాచురల్గా మన ఇంట్లో దొరికే వస్తువులతోనే ఈ ప్యాక్ని అయితే తయారు చేయబోతున్నాం. సో వీడియోని అస్సలు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా ఒక బౌల్లోకి షాంపూనైతే తీసుకోండి. షాంపూ కేవలం జుట్టుకే కాదు, మెడ మీద పేరుకుపోయిన జుడ్డుని మరియు మురికిని లోతుగా క్లీన్ చేయడానికి ఒక అద్భుతమైన క్లెన్జర్ లాగా పనిచేస్తుంది. సో ఇలాగా 1 రూపీ షాంపూనైతే ఒకటైతే వేసేసుకోండి. ఏ షాంపూ అయినా పర్వాలేదు. ఇక ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు పంచదారనైతే వేసేసుకోండి. పంచదార ఒక అద్భుతమైన న్యాచురల్ ఎక్స్ఫోలియేటర్. ఇది మెడ మీద ఉన్న గరుకుదనాన్ని తగ్గించి మీ చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. మనం వేసిన షాంపూ మురికిని వదిలిస్తే ఈ పంచదార రేణువులు మెడ మీద పేరుకుపోయిన ఆ మొండి నలుపు పొరల్ని నిదానంగా స్క్రబ్ చేసి తొలగించడానికి చాలా బాగా సహాయపడతాయి. పంచదారను వాడటం వల్ల స్కిన్ పైన ఉన్న డెడ్ స్కిన్ అంతా పోయి లోపల ఉన్న గ్లో బయటకు వస్తుంది. దీంతో మీ మెడ వెంటనే తెల్లగా కనిపిస్తుంది. సో ఇలాగా షాంపూలోకి 1 స్పూన్ వరకు పంచదారని వేసుకొని ఇలాగా మిక్స్ చేసేసేయండి. ఇక ఇప్పుడు ఇందులోకి మనం యాడ్ చేయబోయే మ్యాజికల్ ఇంగ్రీడియంట్ కొద్దిగా వైట్ కోల్గేట్ పేస్ట్. అవునండి, పేస్ట్ కేవలం పళ్ళకే కాదు, చర్మంపై ఉన్న మొండి నలుపును కూడా అంతే వేగంగా క్లీన్ చేస్తుంది. పేస్టులోని క్లీనింగ్ ప్రాపర్టీస్ మెడ మడతలో పేరుకుపోయిన మురికిని మరియు సన్ ట్యాన్ని చాలా ఎఫెక్టివ్గా తొలగిస్తాయి. మీరు ఒక్కసారి ఇది వాడి చూస్తే రిజల్ట్ చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. గుర్తుంచుకోండి, కేవలం తెల్లగా ఉన్న పేస్ట్ మాత్రమే వాడాలి. జెల్ పేస్టులు వాడకూడదు. ఇది మన ప్యాక్ యొక్క పవర్ని రెట్టింపు చేస్తుంది. మీరు కోల్గేట్ పేస్ట్ వేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని బాగా కలపండి. చూడండి, ఇవన్నీ కలిశాక మన ప్యాక్ ఎలాగ తయారైందో. ఇది ఇప్పుడు మన మెడపైన ఉన్న నలుపుపై యుద్ధం చేయడానికి రెడీగా ఉంది. ఇక ఇప్పుడు ఇందులోకి అరబద్ద నిమ్మరసాన్ని అయితే వేసుకోవాలి. ఇలాగ ఒక నిమ్మకాయనైతే తీసుకోండి, దానిని హాఫ్గా కట్ చేసుకోండి. ఆ హాఫ్గా కట్ చేసిన దాంట్లోనే మనకి ఒక 5-6 డ్రాప్స్ వరకు అయితే వేసేసుకోండి నిమ్మకాయ రసాన్ని. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి మరియు సిట్రిక్ యాసిడ్ ఒక న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తాయి. ఇది మెడపైన ఉన్న నలుపుని వేగంగా తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. మనం వేసిన షాంపూ మరియు పేస్ట్కి ఈ నిమ్మరసం తోడైతే రిజల్ట్ అనేది రెట్టింపు అవుతుంది. మెడ చుట్టూ పేరుకుపోయిన మొండి ట్యాన్ని ఇట్టే కరిగించేస్తుంది. చూడండి, నిమ్మరసం వేసి మిక్స్ చేసిన తర్వాత మన ప్యాక్ ఎలాగ రియాక్ట్ అవుతుందో. ఇలాగా బుడగల్లాగా వస్తుందంటేనే ఇది మెడపైన ఉన్న మురికిపై ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడైతే ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి. ఒకవేళ మీకు సెన్సిటివ్ స్కిన్ ఉండి నిమ్మరసం పడదు అనుకుంటే దీనికి బదులుగా మీరు టమాటో రసాన్ని కూడా వాడుకోవచ్చు. ఇలాగా అన్నిటినీ బాగా మిక్స్ చేసి ఒక పక్కకైతే పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకొక చిన్న ప్యాక్ అయితే ఉంది, దాన్ని కూడా తయారు చేసుకోవాలండి. సో వీడియోని అసలు ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. నేను ఈ వీడియోలో మీ అందరికీ లైవ్ రిజల్ట్ అయితే చూపిస్తానండి. చాలా మంది అడుగుతున్నారు బ్లాక్ మెడపై చూపించండి అనేసి. నేను ఈరోజు ఈ వీడియోలో మీ అందరూ అడిగినట్లే చూపిస్తానండి. సో నెక్స్ట్ ప్యాక్ ప్రిపరేషన్ కోసం ఒక చిన్న కడాయిని తీసుకొని స్టవ్ పైన అయితే పెట్టేసుకోండి. అందులోకి 1 స్పూన్ వరకు పసుపుని వేసేసుకొని ఇలాగా రోస్ట్ చేసేసుకోండి. సిమ్లోనే పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని ఇలాగా మనకి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు రోస్ట్ చేసేసుకొని ఇక స్టవ్ని అయితే ఆఫ్ చేసేసేయండి. ముందుగా ఒక క్లీన్ బౌల్ని తీసుకొని అందులోకి కాఫీ పౌడర్ని అయితే వేసేసుకోండి. నేను ఇలాగా 2 రూపీస్ ప్యాకెట్ అయితే తీసుకుంటున్నానండి. ఇందులో కూడా మనకి పౌడర్ అనేది 1 స్పూన్ వరకు అయితే వస్తుందన్నమాట. సో 1 స్పూన్ వరకు కాఫీ పౌడర్ని అయితే వేసేసుకోండి. కాఫీ పౌడర్ కేవలం మనకి ఎనర్జీ ఇవ్వటమే కాదు, చర్మానికి ఇన్స్టెంట్ గ్లో తీసుకురావడంలో కూడా నెంబర్ 1 అని చెప్పొచ్చు. మెడ దగ్గర చర్మం మొండిగా నెల్లగా అయిపోయినప్పుడు ఆ నలుపును లోపల నుండి శుభ్రం చేయటానికి ఈ కాఫీ పౌడర్ ప్యాక్ ఒక బెస్ట్ రెమెడీ లాగా పనిచేస్తుంది.
ఇక అలానే నెక్స్ట్ ఇందులోకి మనం రోస్ట్ చేసిన ఈ హల్దీని పసుపునైతే వేసేసుకోండి. మనం ఇలాగ రోస్ట్ చేసిన హల్దీని వేయటం వల్ల ఇందులో డబుల్ ట్రిపుల్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. అంతేకాకుండా మనం పసుపుని డైరెక్ట్ గా ఫేస్ కి అప్లై చేసినప్పుడు మన ఫేస్ అనేది ఎల్లోగా కనిపిస్తుంది కదా, సో అలాగైతే అస్సలు ఉండదన్నమాట. ఇక ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ శనగపిండిని అయితే వేసుకుంటున్నాను. శనగపిండి ఒక న్యాచురల్ క్లెన్జర్ లాగా పనిచేస్తుంది. ఇది చర్మ రంధ్రాల్లో ఉన్న మురికిని, జిడ్డును పూర్తిగా బయటకు తీసేస్తుంది. ముఖ్యంగా మెడ మీద ఉన్న మొండి ట్యాన్ను తొలగించడంలో శనగపిండికి మించినది ఏదీ లేదు. ఇది మనం వేసిన కాఫీ పౌడర్ పసుపుతో కలిసినప్పుడు మీ స్కిన్ కలర్ మెరుగుపడటం మీరే చూస్తారు. ఇక ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ పెరుగునైతే వేసుకోండి. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని సహజంగా బ్లీచ్ చేస్తుంది. అంటే చర్మంపై ఉన్న నలుపును ఇది లోపలి నుండి శుభ్రం చేసి కాంతివంతంగా మారుస్తుంది. మనం ముందు వేసిన ఇంగ్రీడియంట్స్ వల్ల చర్మం డ్రై అయిపోకుండా ఈ పెరుగు చర్మాన్ని చాలా సాఫ్ట్గా హైడ్రేటింగ్గా ఉంచుతుంది. మెడ మీద గరుకుదనం పోయి మెత్తగా అవటానికి పెరుగు చాలా ముఖ్యం. ఇలాగా మీకు పెరుగు ఎంత కావాలో అంత వేసుకొని ఎటువంటి ఉండలు లేకుండా ఇలాగ క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. చూడండి, కాఫీ పౌడర్, పసుపు, శనగపిండి మరియు పెరుగు ఈ 4 కలిస్తే చాలు ఒక పవర్ఫుల్ వైటనింగ్ ప్యాక్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న ఈ ప్యాకుల్ని ఎలా యూజ్ చేయాలి అనేది నేను చూపిస్తానండి స్టెప్ బై స్టెప్. సో వీడియోని అస్సలు ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. మీకు ఒక్క వాష్లోనే మెడ నలుపు మాయమవుతుందండి, నిజంగా చెప్తున్నాను. మీకు లైవ్లో రిజల్ట్ అనేది చూపిస్తాను. చూడండి, మెడ చుట్టూ ముడతలు పడి ఆ ముడతల్లో మొండి నలుపు ఎలాగ పేరుకుపోయిందో. చాలామంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ బయట డ్రెస్సులు వేసుకోవటానికి, హెయిర్ ఫ్రీగా వదిలేయటానికి కూడా మొహమాట పడుతుంటారు. మనం సరిగ్గా క్లీన్ చేసుకోకపోయినా లేదా ఎండ వల్ల ట్యాన్ పేరుకుపోయినా ఇలాంటి నలుపు వస్తుంది. సో మనం ప్యాక్ని వేసుకునే ముందు మెడను శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం నేను పాలనైతే తీసుకున్నాను. 1 కాటన్ బాల్ తీసుకొని పాలలో ముంచి ఇలాగా మెడ చుట్టూ తుడవండి. ఇలా చేయటం వల్ల చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన మురికి, ధూళి అన్నీ బయటకు వచ్చేస్తాయి. అప్పుడే మనం వేసే ప్యాక్ లోపలి వరకు వెళ్ళి చాలా బాగా పనిచేస్తుంది. సో ఇలాగా పాలల్లో కాటన్ని ముంచేసుకొని ఇలాగా మీ మెడనైతే క్లీన్ చేసేసుకోండి. ఇదొక ఫస్ట్ స్టెప్ అండి. ఇన్స్టెంట్గా ఒక ఫ్రెష్ లుక్నైతే ఇస్తుంది. చూసారు కదా, జస్ట్ పాలతో తుడిస్తేనే ఎంత మురికి వచ్చిందో. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న ఈ షాంపూ మరియు పంచదార మిశ్రమాన్ని మెడ చుట్టూ అప్లై చేస్తున్నాను. చూడండి, దీన్ని ఇలాగ మందంగా ఒక లేయర్ లాగా అప్లై చేసుకోవాలి. ఇందులో మనం వేసిన పంచదార రేణువులు మెడ మీద ఉన్న మురికిని వదిలించడానికి ఒక స్క్రబ్ లాగా పనిచేస్తుంది. కేవలం అప్లై చేయటమే కాదు, అప్లై చేసిన తర్వాత 2 నిమిషాల తర్వాత మనం రసం పిండుకున్న తర్వాత ఒక నిమ్మ చెక్క అయితే ఉంది కదండి, దాన్ని పడేయకండి. ఇప్పుడు దాంతోనే మనకి అవసరం ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం అప్లై చేసిన ఈ ప్యాక్ని ఈ నిమ్మ చెక్కతోనే మెడ చుట్టూ బాగా స్క్రబ్ చేయాలి. ఇలా చేయటం వల్ల నిమ్మ తొక్కలో ఉండే న్యాచురల్ ఆయిల్స్ కూడా మన చర్మానికి అందుతాయి. ఈ నిమ్మ చెక్కతో ఇలాగ సున్నితంగా సర్క్యులర్ మోషన్లో రుద్దటం వల్ల మడతలో పేరుకుపోయిన మొండి నలుపు చాలా త్వరగా వదిలిపోతుంది. ఆ నిమ్మ చెక్క అంచులతో రుద్దుతుంటే మురికి అంతా మెత్తబడి బయటకు వచ్చేస్తుంది. నేను వీడియోలో చూపించినట్టు 2-3 నిమిషాల పాటు ఓపిగ్గా స్క్రబ్ చేసేయండి. అప్పుడే మనకి పార్లర్లో చేయించుకున్నంత మంచి గ్లో అయితే వస్తుంది. ఇలాగ స్క్రబ్ చేసుకున్న తర్వాత వాష్ చేసేసేయండి. తర్వాత మనం వేసుకునే ఈ కాఫీ ప్యాక్ అసలైన మ్యాజిక్ చేస్తుంది. మనం సెకండ్ స్టెప్లో మురికిని వదిలించాం కదా, ఇప్పుడు ఈ థర్డ్ స్టెప్లో మెడను తెల్లగా మార్చుకోవటానికి ఈ కాఫీ టైటనింగ్ ప్యాక్ని అయితే వేసుకుంటున్నాం. ఇది మన స్కిన్ టోన్ని ఇన్స్టెంట్గా ఇంప్రూవ్ చేస్తుంది. ఇలాగా ఈ ప్యాక్ని మీ మెడ మొత్తానికి అప్లై చేసి ఒక 15 to 20 మినిట్స్ వరకు అలాగే ఉంచి ఆరనివ్వండి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. చూస్తున్నారు కదా, మీ ముందే నేను లైవ్లో రిజల్ట్ అయితే చూపించానండి. కడిగిన తర్వాత చూసారు కదా, ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. వారం రోజుల్లో 2 సార్లు ఇలా చేస్తే మీ మెడ మీద నలుపు అనేది అస్సలు ఉండదు. చూసారు కదా, కేవలం ఇంట్లో ఉండే వస్తువులతోనే మెడ నలుపును ఎంత ఈజీగా వదిలించుకోవచ్చో. ఈ రిజల్ట్ కనుక మీకు నచ్చితే వెంటనే ట్రై చేసేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈ వీడియో కనుక మీ అందరికీ హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్తో ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత రిక్వెస్టింగ్గా అడుగుతున్నాను కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేశారే అని అనుకుంటున్నాను. ఇంకా కూడా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసి హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.